హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేటలో ఉన్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ప్రత్యేకించి సిటీలో ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాగానే బీపీ, బ్లడ్ ప్రెషర్, దాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఈ బీపీ రావడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాము. మనతో పాటు డాక్టర్ రవికిరణ్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, బీపీ అనేది అసలు సర్వసాధారణం అయిపోయింది సార్ జనాల్లో. ప్రత్యేకించి జాబ్స్ చేసే వాళ్ళలో రకరకాల కారణాలు. ఒకటి వర్క్ ప్రెషర్ అని, బ్లడ్ ప్రెషర్ రావటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? ఎందుకు అంటే బీపీ వచ్చినాక చాలామంది బీపీ చూసుకుంటుంటారు. 140 ఉంటుంది, 150, 100 అట్లా ఉంటుంది. కానీ మాకేం సిమ్టమ్స్ లేవు అనుకుంటారు. బీపీకి సైలెంట్ కిల్లర్ అనే పేరు వచ్చింది అందుకు. బికాస్ సిమ్టమ్స్ ఉండవు, చాలా ఏంటో సిమ్టమ్స్. ఎందుకంటే మీ హార్ట్ దాన్ని మేనేజ్ చేస్తూ, బ్రెయిన్ రక్తం అన్ని మేనేజ్ చేస్తూ ఒక 20 years 10 years తర్వాత అది ఇంకా అవి మేనేజ్ చేయలేక చేతులు ఎత్తాయి సార్. సడన్గా మీరు పక్షవాతం, గుండెపోటు వచ్చి మంచానికి అవుతారు. సో బీపీకి ఒక పదం ఉంది, సైలెంట్ కిల్లర్. అది ఎందుకంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సో చాలా మంది అందరూ చదువుతుంటారు, అసలు బీపీ ఎందుకు వస్తుంది అని. 5 reasons, నేను 5 reasons చెప్తాను. ఫస్ట్ది జెనెటిక్. అది మన చేతిలో లేనిది, మనం దానికి ఏం చేయలేం. జెనెటిక్స్ వచ్చిందంటే మనం అట్లనే ఉంటాం, అట్లనే మన ఇంట్లో వాళ్ళకు ఉన్నదంటే మనకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అదొక జెనెటిక్. అది కాకుండా నెక్స్ట్ డైట్, మన తినే ఆహారం, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్. ఈ 5 కారణాలు. జెనెటిక్స్ ఒకదాన్ని మనం మేనేజ్ చేయలేం, కానీ మిగతా 4ని మేనేజ్ చేస్తే బీపీ రాదు. సో జెనెటిక్స్ గురించి మీరు వదిలేసేసేయండి. ఎందుకంటే జెనెటిక్స్ జస్ట్ ప్లే వన్ ఆఫ్ ద పార్ట్, అంటే ఒక రోల్ మాత్రమే, మొత్తం కాదు. మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఈ 4 దీస్ ప్లే ద మేజర్ రోల్. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న దాంట్లో ఏమవుతుందంటే, ప్రాబ్లమ్ డైట్ సరిగ్గా లేదు. అంటే ఏమవుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్, అంటే నిల్వ చేసిన ఫుడ్ అన్ని కూడా నిలువ ఉండాలంటే రెండు విషయాలు దానికి కంపల్సరీ ఉండాలి. ఉప్పు అని ఉండాలా, షుగర్ అని ఉండాలా. షుగర్ కానీ సాల్ట్ కానీ 2 ఎక్కువ ఉంటేనే అది నిలువ ఉంటుంది, లేకపోతే నిలువ ఉంటుంది. సో ఏమంటే మనం తినే ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్, అంటే మన ఇంట్లోకి వచ్చే కొన్ని ఊరగాయలు కానివ్వండి, లేకపోతే అంత కాకుండా మనం తీసుకునే కొన్ని పౌడర్, అంటే మన ఇవి పిండిలు ఉంటాయి చూడండి, వాటిలోనూ కొన్నిట్లో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు అంటే రీడ్ ద లేబుల్ అంటాం. పర్ఫెక్ట్. అంటే ఏదైతే మీరు తీసుకున్న ప్యాకెట్ ఉందో నేను వెనక ఏముందని కంపల్సరీ అంటే చదవడం అలవాటు చేసుకోండి. మీ హెల్త్కి మీదే బాధ్యత. కరెక్ట్. నో ప్రాసెస్డ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నో ప్రాసెస్డ్ ఫుడ్. ఎందుకంటే అది నిలువ ఉండాలంటే స్టోర్ అవ్వాల్సింది. దాంతోపాటు మన భారతీయులకు ఏంటంటే మన ఫ్యామిలీస్ హిస్టరీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే ఉప్పు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. అయితే ఒకప్పుడు నడిచింది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉండే. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుండే, వాళ్ళకి చెమట చాలా ఎక్కువ వస్తుండే, వాళ్ళకి చెమట సోడియం వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి నడిచింది. మనకు అట్లా కాదు, మనం ఏసీ రూమ్లలో కూర్చుంటాము, అసలు మన ఒంటిగా చెమట రాని కూడా మనం ఉంటాం. అలా చేసుకుంటూ కనుక మనం సాల్ట్ ఎక్కువ తిన్నాం అనుకోండి, దట్ వుడ్ బి అ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో మీరు లైఫ్ స్టైల్ మార్చినప్పుడు డైట్ కూడా మార్చాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ సార్, లేటెస్ట్గా ఇప్పుడున్న ట్రెండ్లో మందు తాగడము, సిగరెట్లు తాగడం సర్వసాధారణం అయిపోయింది. ఇవి 2 కూడా నాకు తెలిసి బీపీకి చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే దీస్ ఆర్ ఆల్ వెస్టర్నైజేషన్ హ్యాబిట్స్. కరెక్ట్. ఏముందంటే బర్గర్లు ఇవన్నీ తినడం, సోషల్ డ్రింకింగ్ అవ్వడం కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, అంటే వేప్ అనివ్వండి, అదేంటంటే ఏమవుతుందంటే దే ఆర్ బీయింగ్ నార్మలైజ్డ్ ఇన్ టు ద సొసైటీ. చిన్న పిల్లలు కూడా అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళు చూడడం వల్ల దే ఆర్ నార్మల్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు రిజల్ట్స్ దాని ఎఫెక్ట్ కనబడదు. మనకు 15 years 20 years తర్వాత వీ విల్ సీ. అంటే ఇప్పుడు అమెరికా ఈజ్ గోయింగ్ త్రూ ఒబిసిటీ ఎపిడమిక్. అంటే ఏంటంటే అమెరికా మొత్తం కూడా ఊబకాయం ఎక్కువైపోవడం వల్ల మనకు అవుతుంది. మన ఇండియన్స్ ఏంటంటే చెడు లక్షణాలు తొందరగా నేర్చేసుకుంటారు. వాళ్ళకి 40-50 years పడుతుంది, 20 yearsకి మనకు ఒబిసిటీ పాండమిక్ వచ్చేస్తుంది. సో ఏంటంటే మనం ఇప్పటి నుంచే మనం సొసైటీని, కమ్యూనిటీ అనేది అవగాహన అనేది పెంచుతూ ఉండాల్సి వస్తుంది. ఓకే. ఒకటి, ఫుడ్ని జాగ్రత్తగా చూసి తీసుకోవడం, లో సాల్ట్ ఫుడ్ అనమాట. సెకండ్ పాయింట్, లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడము. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 30 minutes ఆఫ్ మోడరేట్ యాక్టివిటీ పర్ డే. మోడరేట్ యాక్టివిటీ అంటే ఏంటిదంటే నడవడము, ఆయాసం రాకుండా నడవడం, అంటే వాళ్ళు కొంచెం మాట్లాడగలగాలి. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఎవరితో మాట్లాడడానికి రాకుండా నడవడం. మోడరేట్ యాక్టివిటీ సరిపోతుంది. 30 minutes పర్ డే ఎవ్రీడే. ఎంటైర్ వీక్ లో ఒక 150 minutes కానీ ఎక్కువ చేస్తే సరిపోతుంది. సరే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక గంట సేపు నడిచినా నష్టం లేదు. అంటే రోజులో బేర్ మినిమం అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాకింగ్, దట్ టు మోడరేట్ వాకింగ్, అంటే కొంచెం ఆయాసం వచ్చేటట్టు నడవాల్సి వస్తుంది. థర్డ్ వచ్చేసి మీరు చెప్పినట్టు స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవాలా, అవసరమైతే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్కి ఇంకొకటి మేనేజ్మెంట్ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి మనకి.
జేపీఎంఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బాక్స్ బ్రీతింగ్ అని అంటే పలు రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఓకే మీకు జేపీఎంఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు యూట్యూబ్లో కొడితే మీకు వచ్చేస్తుంది. ఓకే అంటే దట్ ఈస్ అవైలబుల్ వైడ్లీ. అంటే మన ప్రాణాయామాలు లాంటిది కొంచెం ఆల్టర్డ్ వర్జన్స్ అంతే. ఓకే సో ఏంటంటే జేపీఎంఆర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, దట్ వుడ్ హెల్ప్ యూ రిలీవ్ స్ట్రెస్. మేము రోజుకి 3 times 5 times కూడా చేయమని ఎంకరేజ్ ఈవెన్ చేస్తున్నాం. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కూర్చొని 10 నిమిషాలు కూర్చొని చేయొచ్చు అనమాట. అంటే ఏ టైంలో డాక్టర్ దగ్గర రావాలి సార్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు? అంటే ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి? గుర్తుపెట్టుకోండి సార్, ఎందుకు బీపీ సైలెంట్ కిల్లర్ ఎందుకంటే సిమ్టమ్స్ ఏవి రావు. సిమ్టమ్స్ ఏవి రావు కాబట్టి డాక్టర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ ఫ్రీక్వెంట్గా మీకు క్యాంప్స్ పెట్టేది. క్యాంప్స్ ఎందుకు పెడతామంటే మనకి ఏదైనా ఎర్లీ స్టేజ్లో గుర్తుపడితే కనుక టాబ్లెట్లు అవసరం లేకుండా ప్రివెంట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ మనకి ఏం సిమ్టమ్స్ లేకుండా ఇన్సిడెంటల్గానే దొరకాలి బీపీ అనేది. ఎందుకంటే మనకి సిమ్టమ్స్ వచ్చేసినంటే అప్పటికి ఇట్స్ టూ లేట్, వీఆర్ ఆల్రెడీ టూ లేట్ ఇన్ ద గేమ్. సో మనకి ఏంటంటే చాలా కామన్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే మీ ఇంట్లో బీపీ అప్డేట్స్ 2000 మనకి బీపీ అప్డేట్స్ దొరుకుతుంది. సో పెట్టుకొని మీరు అంటే ఒక డిజిటల్ బీపీ మీటర్ తీసుకుంటే 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటున్నారు అనుకోండి. 3 రోజులకు కూడా వస్తుంది సార్, వారం రోజుల కోసం 10 రోజులు చేసుకున్నా సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది కంటిన్యూస్ గా రీడింగ్స్ తేడా ఉన్నాయని తెలిస్తే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర కలవచ్చు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇంట్లో బీపీ మెషిన్ లేకపోయినా అని గుర్తుపెట్టుకోండి, మీకు చాలా క్లినిక్స్ వచ్చేసి చాలా పోతా డాక్టర్ దగ్గర పోయి సార్ ఒక బీపీ చెక్ చేస్తారు తెలిసిపోతుంది. సో ఎస్పెషల్లీ 40 years దాటిన తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకుంటే మాత్రము అట్లీస్ట్ 6 months ఒకసారి 3 months ఒకసారి బీపీ చెక్ చేస్తూ ఉండండి. అంటే మంచి మిషన్తో చెక్ చేస్తుంటే కనుక ఎర్లీగా గుర్తుపట్టినట్టయితే టాబ్లెట్స్ లేకుండా అట్లీస్ట్ మనకు 10-15 ఏళ్ళు టాబ్లెట్స్ ఎప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు కేవలం లైఫ్ స్టైల్ మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చూసినారు కదా, బీపీకి సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో ఫర్దర్గా మీకు ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకొని యూ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ.